अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं यम्मे वाजिद। 7 हिस्ट न्यूज़ में आपका खैर मकदम है। कांग्रेस पार्टी कायद रेवंत रेड्डी हक बयानी के लिए मशहूर माने जाते हैं। आज उन्होंने गांधी भवन में मीडिया से खिताब करते हुए मोदी पर शदीद तनकीद की है। ఈ రోజు ఇంత దిగజారుడు ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంతవరకు ఎవరూ లేరు. ఇలాంటి దిగజారుడు వ్యవహారాలు ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశానికి శోభనివ్వదు. 130 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధివి నువ్వు. ప్రపంచ దేశాల ముందు ఈ దేశ ప్రధానమంత్రి గౌరవంగా తలెత్తుకొని నిజాలే మాట్లాడతాడు, నిక్కచ్చిగా వ్యవహరిస్తాడని తలెత్తుకొని నిలబడవలసిన ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో ఎన్నికల కోసం ఇంత పెద్ద అబద్ధాలు ఆడే వాళ్ళను ఇంతవరకు ఏ ప్రధానమంత్రిని కూడా చూడలేదు. ఈ రకమైన వైఖరి నరేంద్ర మోడీ గారికి తగున ఈ దేశ ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఎన్నికలలో నువ్వు పతనమైపోతున్నావు, ఆ రాష్ట్రంలో ఓడిపోతున్నావు అని తెలిసిన మరుక్షణం కులం కార్డు తీసిండు, మతం కార్డు తీసిండు, దేశాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండు, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. కాబట్టే ఈరోజు గుజరాత్లో గెలుపు నరేంద్ర మోడీ గారికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టే తప్ప ఇదో గొప్ప విషయం కాదు. 2014 జరిగిన పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈనాటి ఎన్నికలల్లో 66 సీట్లను కోల్పోయింది బీజేపీ, 11% ఓట్లను కోల్పోయింది. అంటే వేగంగా నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట, భారతీయ జనతా పార్టీ అధికారం వేగంగా పడిపోతుంది. అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ 33% నుంచి 41%కి ఓట్లను పెంచుకున్నదంటే 8% ఓట్లను పెంచుకోవడమే కాకుండా 80 సీట్లను సాధించి ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్షం ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని. हमारी न्यूज़ आपको कैसे लगी? ज़रूर पसंद आई होगी, तो फिर देर किस बात की? लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए।